ఆల్ ఇండియా తంజీం ఏ ఇన్సాఫ్ మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనంలో ప్రజా సంఘాల నాయకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్ కు ఫ్రూట్స్ తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అలాగే సామాజిక కార్యకర్త సుబ్బారావు, ఆల్ ఇండియా తంజీం ఏ ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలార్ కు ఫ్రూట్స్ తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. రంజాన్ నెల ఉపవాసం గురించి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, ఈ దీక్ష ద్వారా తోటి మనుషుల ఆకలి దప్పికల బాధలను గ్రహించాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలని అన్నారు. ఇస్లాంలో అంటరానితనం లేదని, అందుకే ఉపవాస దీక్షను అంబేద్కర్ వాది దాసరి సుందరం మరియు సుబ్బారావు చేతుల మీదుగా దీక్ష విరమింపజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకరి మతాలను సంప్రదాయాలను గౌరవించడమే మన సంస్కృతి అని అన్నారు. ఈ నెలలో ధనవంతులు జకాత్ చెల్లిస్తారని, సంపాదనల నుంచి కొంత ధనాన్ని ప్రతి సంవత్సరం పేదలకు పంచుతారని, దీనివల్ల సమాజంలో అసమానతలు తొలగి ఆర్థిక న్యాయం జరుగుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటుందని అన్నారు. ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ సాలార్ మాట్లాడుతూ, ఉగాది మరియు రంజాన్ పండుగలు కలిసి రావడం ఆనందంగా ఉందని, ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే మత సామరస్యం వెల్లివిరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి సుందరం, సుబ్బారావు, రవికుమార్, కొత్తకోట వెంకటేశ్వర్లు, సమీర్, ఖలీద్, రసూల్ మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తియారీ దావత్ను మన లింగయ్య భవనంలో జరుపుకోవడం, ప్రజా సంఘాల నాయకులను, పార్టీ నాయకులను, సభ్యులను ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే సోదరులారా, రంజాన్ మాసంలో ఇఫ్తియారీ దావత్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉపవాసం అందరికీ దీక్ష విరమించే అవకాశాన్ని కల్పించాము. అలాగే ఈరోజు నా దీక్షను విరమింపజేయడానికి మన గౌరవనీయులు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారి చేత నా దీక్షను విరమింపజేసుకున్నాను. అలాగే ఆల్ ఇండియా తంజీం ఏ ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ సాలార్ గారికి మన గౌరవనీయులు ఎన్ సుబ్బారావు గారు తన పళ్ళను తినిపించి, ఫ్రూట్స్ని తినిపించి దీక్ష వింపజేశారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదములు. సోదరులారా, ఉపవాసం అనేది మానవులోని తోటి మానవుడి యొక్క ఆకలి దప్పికలను తెలియజేసుకోవడానికి ఇది ఒక మార్గము. అలాగే ఇస్లాంలో ఏవైతే మూల స్తంభాలు 5 ఉన్నాయో అందులో ఒక భాగము. ప్రతి నెల రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాసాలుండి దేవుని మీద తన ఇష్టాన్ని తెలుపుకుంటారు.
ఎందుకంటే ప్రియమైన ఆహారాన్ని అల్లా కోసము, అల్లా ఆజ్ఞ కోసము తినకుండా తన యొక్క ఇష్టాన్ని తెలపడాన్నే మనం ఇఫ్తియారీ అంటాము. అందుకోసం ముస్లింలు ఉదయం సాయంకాలం సెహరీ మరియు ఇఫ్తియారీలు చేస్తారు. అలాగే ఇందులో భాగంగా చాలామంది పేదలకు దాన ధర్మాలు చేస్తుంటారు. అలాగే ఈ మాసంలో జకాత్ కూడా ఇస్తుంటారు. జకాత్ అనేది ఒక పవిత్రమైన కార్యము. ఈరోజు అర్బస్తాన్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందంటే దానికి జకాత్ కారణము. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు తమ ధనాన్ని వెచ్చించి రూపాయి లెక్కన, రూపాయికి పావలా లెక్కన ఆ విధంగా మనం డబ్బును తిరిగి ప్రజలకు పంచుతూ ఉంటే ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరికీ సమానమైన ఆర్థిక అవసరాలు తీరుతూ ఉంటాయి. కాబట్టి జకాత్ అనేది చాలా మంచి విషయము. కాబట్టి సోదరులారా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు, అలాగే రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు ఏర్పాటు చేసుకొని ఈ నెలంతా కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు సత్తార్బాయ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మన సాలార్ గారు నాయకత్వాన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కొంత భక్తి శ్రద్ధలతోటి ఈ నెలలో ఒక్క పొద్దులు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే దీన్ని ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడంలో కూడా తమ భక్తి శ్రద్ధల్ని నిరూపించుకోవడం అనేది నేను అభిప్రాయపడతామన్నా. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరి ముఖ్యులకి నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున జై భీమ్లో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మంచి కార్యక్రమాన్ని దీనిలో వచ్చి భాగస్వాములు అయినందుకు కూడా నాకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ విరమిస్తాను.